కసలే ఇక నచ్చదురో నరులెవరు నడవనిది ఆ రూట్లోనే నడిచెదరో నిండు చంద్రుడు ఒకవైపు చుక్కలు ఒకవైపు నేను ఒక్కడిని ఒకవైపు లోకం ఒకవైపు. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. లోకం ఒకవైపు. నేను ఇకపై స్టార్ హీరోలతో సినిమాలు చేయను, చిన్న హీరోలతోనే నా సినిమాలు. ఇది లేటెస్ట్ గా దర్శక ధీరుడు రాజమౌళి స్టేట్మెంట్స్. ఏ ఉద్దేశంతో రాజమౌళి ఈ కామెంట్స్ చేశాడో తెలియదు కానీ ఇప్పుడు ఈ స్టేట్మెంట్స్ టాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తున్నాయి. మిగిలిన డైరెక్టర్స్ అందరూ స్టార్స్ తో వర్క్ చేయాలని కోరుకుంటే ఒక్క రాజమౌళి మాత్రం చిన్న హీరోలతోనే సినిమాలు ఎందుకు చేస్తానంటున్నాడు? అసలు ఏమిటి ఈ మతలబు? ఇదే వాటి స్పెషల్ ఫోకస్. గురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో నరులెవరు నడవనిది ఆ రూట్లోనే నడిచెదరో నిండు చంద్రుడు ఒకవైపు చుక్కలు ఒకవైపు నేను ఒక్కడిని ఒకవైపు లోకం ఒకవైపు. కెరీర్ లో ఏ డైరెక్టర్ అయినా స్టార్ హీరోలతోనే వర్క్ చేయాలని కోరుకుంటాడు. కానీ రాజమౌళి మాత్రం కాస్త డిఫరెంట్. ఈయన స్టార్స్ తో వర్క్ చేయడు. ఈయనతో పనిచేసిన తర్వాతే ఆ హీరోలే స్టార్స్ గా టర్న్ అవుతారు. రాజముద్ర పడిందంటే ఈగ కూడా ఎరగదీస్తుంది, అంతే మరి. ఈగలు మనుషుల్ని గుర్తుపెట్టుకుని ప్లాన్ చేసి అటాక్ చేస్తాయి. కెరీర్ లో ఎదిగిన దర్శకులు కూడా ఎప్పుడూ పెద్ద హీరోలతో వర్క్ చేయాలని కోరుకుంటారు. దానికి కారణం ఎంతమంది చిన్న హీరోలతో చేసినా రాని క్రెడిట్, క్రేజ్, పేరు ఒక్కసారి స్టార్ హీరోతో వర్క్ చేస్తే వచ్చేస్తుంది. అందుకే చిన్న పెద్ద తేడా లేకుండా ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్స్ అందరూ స్టార్ హీరోల వెనక పరిగెడతారు. ఇండస్ట్రీలో ఉన్న దర్శకులందరూ ఓ ట్రెండ్ ఫాలో అయితే దర్శక ధీరుడు రాజమౌళిది మాత్రం మరో ట్రెండ్. ఈయన అందరి ట్రెండ్ ఫాలో కాడు, తన కోసం ఓ కొత్త ట్రెండ్ క్రియేట్ చేసుకునే టైప్ రాజమౌళి. ఇప్పుడు దర్శక ధీరుడు చేస్తున్నది అదే. అందుకే మిగిలిన డైరెక్టర్స్ అందరూ స్టార్స్ తో వర్క్ చేసే అవకాశం ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేస్తుంటే ఒక రాజమౌళి విషయంలోనే స్టార్సే తమతో ఈ దర్శకుడు ఎప్పుడు సినిమా చేస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటారు. స్టార్టింగ్ నుంచి రాజమౌళి తన సినిమాల్లో హీరోల విషయంలో పక్కా స్ట్రాటజీ ఫాలో అవుతూ వస్తున్నాడు. తొలి సినిమా నుంచి లేటెస్ట్ గా వచ్చిన 9వ సినిమా వరకు లెక్కలేసుకొని మరీ హిట్స్ కొడుతున్నాడు ఈ దర్శకుడు. ఇంతకీ ఈ దర్శకుడి స్ట్రాటజీ ఏమిటి? రాజమౌళి ఓకే చెప్పాలే కానీ ఇండస్ట్రీలో ఉన్న ఏ హీరో అయినా ఇట్టే డేట్స్ ఇచ్చేస్తాడు. ఇంకా చెప్పాలంటే ఈ దర్శకుడితో సినిమా చేయడానికి మిగిలిన సినిమాలను కూడా వదిలేసుకునే హీరోలు కూడా ఉన్నారు. అంతెందుకు, ఇప్పటికే జక్కన్నతో 3 సినిమాలు చేసిన ఎన్టీఆర్ కూడా దర్శక ధీరుడు మళ్ళీ ఛాన్స్ ఎప్పుడిస్తాడా అని వెయిట్ చేస్తూ ఉంటాడు.
ఎవడరాడు? అదే అన్న నేచర్ క్యూర్ సెంటర్ లో ఉంటాడు. ఇక్కడికి ఎందుకు వచ్చాడు? పొద్దున దాన్ని బ్రాసెస్ అడిగితే చెప్పలేదు కదన్నా, వీడు చెప్పడానికి వచ్చింటాడు. అయితే వెళ్ళాడు. ఎరా దాని ప్రాసెస్ చూసావా? దర్శకుడిగా రాజమౌళికి తొలి సినిమా స్టూడెంట్ నెంబర్ 1. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ఈ సినిమా అప్పట్లో సెన్సేషనల్ హిట్ అయింది. అప్పటికి ఎలాంటి క్రేజ్ లేని ఎన్టీఆర్ తో స్టూడెంట్ నెంబర్ 1 చేసి ఎన్టీఆర్ తో పాటు తాను కూడా తొలి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు రాజమౌళి. నేనెవరో తెలుసా? హంతకుణ్ణి. నేను రోజు కాలేజ్కి ఎక్కడ చూస్తానో తెలుసా? సెక్టర్ జైలించరా. స్టూడెంట్ నెంబర్ 1 తర్వాత సింహాద్రి సినిమాతో ఒక్కసారిగా ఎన్టీఆర్ ను స్టార్ హీరోని చేసేశాడు రాజమౌళి. ఆ తర్వాత 4 ఏళ్ల పాటు హిట్స్ లేక అల్లాడిన నందమూరి చిన్నోడికి యమదొంగతో హిట్ ఇచ్చి ఎన్టీఆర్ కెరీర్ ని మరోసారి గాడిలో పడేసింది కూడా జక్కనే. ఎన్టీఆర్ తర్వాత రాజమౌళి స్టార్స్ లిస్ట్ లో ఉన్న మరో హీరో రామ్ చరణ్. చిరుతతో చిరు తనయుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన చెర్రీకి స్టార్డమ్ తెచ్చిపెట్టింది రాజమౌళి. మగధీరాతో ఒక్కసారిగా రామ్ చరణ్ ని మెగా పవర్ స్టార్ గా మార్చేసి ఇండస్ట్రీ రికార్డులను కొట్టేశాడు దర్శక ధీరుడు. నేను నీకు మాటిస్తున్నా షేర్ ఖాన్, ఆ రాజద్రోహిని నాకు అప్పగించు, నిన్ను నీ సైన్యాన్ని ప్రాణాలతో వదిలేస్తా. నాకు ప్రాణభిక్ష పెడతావా? నీ ఒంట్లో రోషం ఉంటే, నీ కథలో నిజం ఉంటే, నా మనుషుల్ని 100 మందిని పంపిస్తా. దాని ఒంటి మీద చేయపడకుండా ఆపు. ఈ రాజ్యాన్ని, ఆ రాణిని నీకే అప్పచెబుతా. వెన్ను చూపుని వీరుల్ని ఎన్నుకుని మరి పంపించు. వాళ్ళని చూస్తేనే నువ్వు సగం చస్తావురా. ఎక్కువైనా పర్వాలేదు, లెక్క తక్కువ కాకుండా చూసుకో. 100లో ఒక్కడు మిగిలినా నువ్వు ఓడినట్టేరా. ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. ఇక ప్రభాస్ కూడా స్టార్ హీరో కావడానికి మెయిన్ రీజన్ జక్కనే. వర్షం తర్వాత సరైన సక్సెస్ కోసం చకోర పక్షిలా వెయిట్ చేస్తున్న ప్రభాస్ కు ఛత్రపతితో బ్లాక్ బస్టర్ ఇచ్చి క్రేజీ హీరోల లిస్ట్ లో చేర్చేశాడు. ఛత్రపతి తర్వాతే ప్రభాస్ స్టార్ వాల్యూ అమాంతం పెరిగిపోయింది. गुरु कुंभी बलयपति छत्रपति झंझा पवन गर्वापहर विंध्याद्रि समधृति छत्रपति झंड प्रबल दुर्दंड जित दुर्दंड भटकति छत्रपति शत्रु प्रकर विच्छेदकर भीमार्जुन प्रति
నితిన్ పరిస్థితి కూడా ఇంచుమించు ఇంతే. జయం, దిల్ లాంటి సక్సెస్ ల తర్వాత సంబరంతో ఒక్కసారిగా డౌన్ అయిపోయిన నితిన్ ను సైతో క్రేజీ హీరోగా మార్చేశాడు రాజమౌళి. రాజమౌళి చెయ్యి పడ్డాకే నితిన్ తో ఇండస్ట్రీ టాప్ డైరెక్టర్స్ అందరూ వర్క్ చేశారు. Yo, this is the man. Anything can do, man. He's taking the slam, he making the flair. It's not another zero, cause he's a hero. అంతదాకా ఎందుకు, కమేడియన్ గా ఉన్న సునీల్ ను క్రేజీ హీరోల లిస్ట్ లో చేర్చిన ఘనత కూడా రాజమౌళికే దక్కుతుంది. చరణ్ లాంటి అప్కమింగ్ హీరోలతోనే కాదు, అవసరమైతే కామెడియన్ ని పెట్టి కూడా బ్లాక్ బస్టర్స్ ను తెరకెక్కిస్తాను అని మర్యాద రామన్నతో ప్రూవ్ చేశాడు జక్కన. స్పెషల్ ఫోకస్ లో ఇప్పటికొక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. తెలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురు, నరులెవరు నడవనిది ఆ రూట్లోనే నడిచెదరు. నిండు చంద్రుడు ఒకవైపు, చుక్కలు ఒకవైపు, నేను ఒక్కడిని ఒకవైపు, లోకం ఒక్కడిని ఒకవైపు, లోకం. వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఫోకస్. ఇక ఇప్పటి వరకు చేసినంత బాగానే ఉంది, కానీ రాజమౌళి కుర్ర హీరోల చుట్టూనే అసలు ఎందుకు తిరుగుతున్నాడు? స్టార్ హీరోలతో సినిమాలు ఎందుకు చేయట్లేదు? చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ఇలాంటి హీరోలు రాజమౌళి సినిమాలకు పనికిరారా? లేక స్టార్ హీరోలను హ్యాండిల్ చేయడం దర్శక ధీరుడికి చేత కాదా? అసలు స్టార్ హీరోలతో ఉన్న సమస్యలు ఏమిటి? ఎవడొకడు కింద బ్రతకడం తప్ప మాకు వేరే దారి లేదన్నా. వీడు పోయాడు, వీడి స్థానంలోకి నువ్వు వస్తావా? వద్దు, నాకే బతకొద్దు, నేను నీకు వెనకాలంటాను, ఫుల్ సపోర్ట్ ఇస్తాను, నీకేం కావాలంటుంది అడుగు. అప్పలనాయుడు దాదాగిరికి వచ్చినా, దౌర్జన్యానికి వచ్చినా, గూండాయిజానికి వచ్చినా, గ్రూపులు కట్టడానికి వచ్చినా, రాజకీయంతో వచ్చినా, రౌడీయిజంతో వచ్చినా ఓటు కోసం లెక్కన పోర్టుకి బలవుతాయి. తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకుని పోటెత్తుతాయి. స్టార్ హీరోలతో సినిమాలు చేయడం అంటే అంత చిన్న విషయమేమీ కాదు. ఛాన్స్ వచ్చినంత ఈజీ కాదు పెద్ద హీరోలతో వ్యవహారం అంటే. ఒక స్టార్ హీరోతో సినిమా చెయ్యాలంటే 190 సమస్యలను ఫేస్ చేయడానికి సదరు దర్శకుడు రెడీగా ఉండాలి. అప్పుడే పెద్ద హీరోల్ని హ్యాండిల్ చేయగలుగుతారు. నీ తొలి చూపులోనే ప్రేమకి పెళ్లికి బంతెన వేసిన శుభలేఖలే చూసుకోనా, వాలిన సందెల బలపుల కుంకుమ తిలకాలుగా దిద్దుకోనా, ఈ ఎదలో నా ఎదనే శారదవై అనురాగాలుగా మీకువేడా. హీరోలందరూ ఒకేలా ఉండరు, ఒక్కొక్కరి మనస్తత్వం ఒక్కోలా ఉంటుంది. కొంతమంది డైరెక్టర్స్ ఏం చెబితే అది మరో మాట మాట్లాడకుండా చేస్తారు. కానీ మరికొందరు అలా కాదు, ప్రతి దానికి ఈగో అడ్డొస్తుంది, అన్ని తమకు నచ్చినట్లు చెయ్యాలనే భావనతోనే ఉంటారు వాళ్ళు. అలాంటి వాళ్లతో సినిమా చేయడం అంటే డైరెక్టర్స్ కి కత్తి మీద సామే. మరి వచ్చి గోదారమ్మ
కింద పడ్డారమ్ము ఎగదొచ్చి రెండు పూలే ఎండి గిన్నెలయ్యే నమ్ము కొంగు సాటు అందాలన్నీ పేరంటాలే చేస్తుంటే పొలమ్మ రావమ్మ ఆగమంటే రేగే నమ్మ సొగ్గాడు ఆగడా పిల్లోడైనా నీ ఓడు. స్టార్ హీరోలతో సినిమా చేయడానికి అడ్డొచ్చే సమస్యలు ఎన్నో. అందులో మొదటిది ఆ హీరో ఇమేజ్. దర్శకుడు అనుకున్న స్టోరీ లైన్ ఒకటి, కానీ ఆ హీరో గారి చేతుల్లోకి వెళ్ళాక దాని రూపురేఖలు మొత్తం మారిపోతాయి. అది అటు తిరిగి ఇటు తిరిగి చివరకు ఏటో వెళ్ళిపోతుంది. వాళ్ళు మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది. నీ పాటలు వాళ్ళు చెప్పిన దానికంటే పరమ చెత్త. అన్న పాటలంటావురా బా. నా పాటలే బాగలే ఉంటావురా. నాకు దిమాగ్ ఖరాబ్ అయిందంటే చంపేస్తాను నా కొడక. ఓకే, నీ ముఖానికి పాటలు కావాలరా? చెత్త చెత్త చేస్తావు నా సినిమాని. రై లే, నువ్వు నీ ముఖానికి నువ్వు హీరో. ఐటమ్ సాంగ్ వద్దురా మగడా నెత్తి నోరు కొట్టుకుని చెప్తున్నా వినకుండా పెట్టించావు. చూడు ఇప్పుడు ఏం జరిగిందో. అదిగా చెప్పరాజు. సెక్స్ సినిమాలు తీసుకునే నువ్వు నా నాయకిని కూనీ చేయడానికే పుట్టావురా. నీకు తోగ్గాడుంటాడు ఆడెక్కరా. రాయ్ ఇలా రా. ఈడో పెద్ద క్రియేటర్లా పోజు పెట్టి అడ్డమైన సలహాలు నాకు చెప్పి నన్ను ప్రతి విషయంలోనూ కాంప్రమైజ్ చేయించి అసలు నా సినిమాలో ఏవైతే ఉండకూడదని నేను అనుకున్నానో అవన్నీ పెట్టించి. స్టార్ హీరోలతో డైరెక్టర్స్ ఫేస్ చేసే మరో ప్రాబ్లం డైరెక్షన్ లో జోక్యం చేసుకోవటం. తమ ఇమేజ్ కు డ్యామేజ్ కాకుండా ప్రతి చిన్న విషయాన్ని మార్చాలని కోరడం. అదేమంటే ఫ్యాన్స్ ఒప్పుకోరంటూ అభిమానులను సాకుగా చూపించడం. ఇంకా ప్రొడక్షన్, హీరోయిన్స్, స్క్రిప్ట్ మార్పు, డ్రెస్ కల్చర్, సెట్స్ కి ఆలస్యంగా రావటం, ఇలాంటి ఎన్నో సమస్యలు పెద్ద హీరోలతో సినిమా చేసేటప్పుడు వస్తూ ఉంటాయి. అసలు నేను అనుకున్న కథ ఏంటి, తయారైన సినిమా ఏంటి? కథ విషయంలో ఏలెట్టద్దు అన్నాను. ట్రాజడీ సినిమాలో ఐటమ్ సాంగ్స్ వద్దు అన్నాను. హీరో సూసైడ్ చేసుకోవాలి అన్నాను. హీరోయిన్ కి మేకప్ వద్దు, మోడర్న్ కాస్ట్యూమ్స్ పనికిరావు అన్నాను. కొత్త బట్టలు కావాలని దీని అమ్మ. రాయ్, ఈ రౌడీ గాడు పాటలు రాయడం ఏంటి అన్నాను. అసలు ఆ రింగ్ టోన్ రెహమాన్ గాడు మ్యూజిక్ డైరెక్టరే కాదన్నాను. వెళ్ళా. నేను అమలాపురం రంపా థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు అసలు ఏమనుకున్నాను, ఏం చేయడానికి ఇక్కడికి వచ్చాను, మీరంతా కలిసి నాతో ఏం చేయించారు? ఎవడికి నచ్చినట్టు ఆడి మార్చేసి, ఎవడికి ఇష్టం వచ్చింది ఆడి పెట్టేసి నా నాయకిని సర్వనాశనం చేశారా. ఒక్క మాటలో చెప్పాలంటే పెద్ద హీరోతో సినిమా చేయాలంటే దర్శకుడు అన్ని విషయాల్లో వాళ్లకు అణిగిమణిగి ఉండాలి. ప్రతిదీ హీరో గారికి అనుకూలంగా చేయాలి. దానికి తోడు సినిమాలో ఇమేజ్ ను తగ్గించే సీన్స్ ఉంటే అస్సలు ఒప్పుకోరు సదరు హీరో గారు. విలన్ ను తమ కంటే ఎక్కువగా చూపిస్తే సహించలేరు. ఇలా 1,00,000 సమస్యలు స్టార్ హీరోలతో సినిమాలు చేస్తే. నేను దొంగలా రాలేదు, దొరలా వచ్చా. నీ ఊరొచ్చా, నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా. మీ అమ్మ నిజంగా నిన్ను రాయలసీమ గడ్డపై కనుంటే, నీ అబ్బ మరతాడు కట్టుంటే, నీ మూతి మీద మొరిచిన మీసలు అయితే నన్ను చంపరా రా. ఇలాంటి సమస్యలను తాను ఫేస్ చేయలేకే స్టార్ హీరోలతో సినిమా చేయను అని చెప్తాడు వర్మ. చిరంజీవితో మీరు సినిమా ఎందుకు చేయలేదు అన్న ప్రశ్నకు తనతో నాకు సెట్ కాదు అనే చిన్న సమాధానాన్ని చెప్పాడంటే స్టార్ హీరోలపై వర్మ అభిప్రాయం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అంటే మరి వచ్చేనా ఓసారి మనోగది మరి కొరకు తిందిన చెలి తిన్నల
ఇలా ఎన్నో సమస్యలను సమర్థంగా ఎదుర్కొని అలాంటి స్టార్ హీరోలతోనే సూపర్ హిట్స్ తీసిన డైరెక్టర్స్ కూడా ఉన్నారు. బాపు, విశ్వనాథ్, కోదండరామిరెడ్డి, దాసరి, భారతీరాజా, బాలచందర్ లాంటి ఎందరో లెజెండరీ దర్శకులు ఈ కోవలోకి వచ్చేవాళ్లే. మిస్టర్ దినేష్, చంపే స్థానంలో నేనున్నాను, చావుకు అందుబాటులో మీరున్నారు. మీరు నన్ను ఏమీ చేయలేరు. సూర్య, అబ్బా ఇన్స్పెక్టర్ గారు వాడితో మీకు మాట్లాడటానికి కాల్చిపారాయిక. అతని దగ్గర 400 తూటాలు, స్టెన్ గన్లు, చేతి బాంబులు ఉన్నాయి. ప్రాణ నష్టం జరగకుండా అతన్ని రెచ్చగొడుతూ వాటిని ఖర్చు పెట్టించాలి, తెలివిగా పట్టుకోవాలి. ఇన్స్పెక్టర్, నన్ను మాటలతో రెచ్చగొట్టి నా దగ్గర ఉన్న బుల్లెట్స్ అన్ని ఖర్చు అయ్యేలా చేయాలని చూస్తున్నారు కదూ. నేనంత మూర్ఖుడి కాదు. ఆ వీరభద్రని చంపేంత వరకు నేను మీకు లొంగను. బగబగా మండే మంటల్లో వారి శవం తగలబడిపోయే వరకు నేను మీకు దొరకను. స్పెషల్ ఫోకస్ లో ఇప్పటికో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. గురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో. నరులెవరు నడవనిది ఆ రూట్లోనే నడిచదరో. నిండు చంద్రుడు ఒకవైపు, చుక్కలు ఒకవైపు, నేను ఒక్కడిని ఒకవైపు, లోకం ఒకవైపు. నీకు నాకు పడదింకా నీకు నాకు పడదింకా చవచ్చదే నిన్ను కొత్త కొత్తగా పెట్టాలే. నీకు నాకు పడదింకా. గురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో. నరులెవరు నడవనిది ఆ రూట్లోనే నడిచదరో. నిండు చంద్రుడు ఒకవైపు, చుక్కలు ఒకవైపు, నేను ఒక్కడిని ఒకవైపు, లోకం ఒకవైపు. వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఫోకస్. ఇదంతా గతం. ఇప్పటి వరకు చెప్పిందంతా పాత దర్శకులు, హీరోల గురించి. ఇక ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేద్దాం. ఇప్పుడున్న దర్శకుల్లో రాజమౌళి నెంబర్ 1. కానీ ఈ దర్శకుడు స్టార్ హీరోలంటేనే నో అంటున్నాడు. అనడమే కాదు, కెరియర్ స్టార్టింగ్ నుంచి ఇదే రూట్ ఫాలో అవుతున్నాడు. అసలు పెద్ద హీరోలతో రాజమౌళికి ఉన్న ఇబ్బందులేమిటి? స్టార్స్ అంటే జక్కన్న ఎందుకు నో అంటున్నాడు? నేను పెద్ద హీరోలతో సినిమాలు చేయలేను, అందులోనూ చిరంజీవి లాంటి అగ్ర హీరోను నేను హ్యాండిల్ చేయలేను. అందుకే ఇక నుంచి చిన్న హీరోలతోనే సినిమాలు చేస్తాను. ఇవి లేటెస్ట్ గా దర్శక ధీరుడు చేసిన కామెంట్స్. తెలుగు సినీ చరిత్రలో నిలిచిపోయే సినిమాలను చేసిన రాజమౌళి స్టార్ హీరోలను హ్యాండిల్ చేయలేడు అంటే నమ్మశక్యం కానిదే. పర్సనల్ ఇబ్బంది అండి, అంతకు మించి ఏం లేదు. ఆయనతో చిరంజీవి గారు 150 సినిమా గానీ, బాలకృష్ణ గారు 100 సినిమా గానీ చేస్తే ఎంత పెద్ద పేరు వస్తుందో, ఎంత వైడ్ మార్కెట్ ఉంటుందో నాకు తెలియదు కదండి. కానీ నా వర్కింగ్ స్టైల్లో నేను పనిచేసేటప్పుడు ఎలా పనిచేస్తానో నాకే తెలియదు. అంత పెద్ద స్టార్స్ నా ఎదురుగుండా పెట్టి నాకు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తే చాలా అమర్యాదగా ఉంటుంది. సో దాని గురించి తప్పితే వేరే ఎటువంటి ఇది లేదండి. కానీ రాజమౌళి తీరు, కెరీర్ గ్రాఫ్ చూస్తే ఇది నిజమేమో అనిపించక మానదు. ఎందుకంటే రాజమౌళి ఇప్పటి వరకు ఏ స్టార్ హీరోతో వర్క్ చేయలేదు. తనతో సినిమాలు చేసిన హీరోలనే స్టార్స్ గా మలిచాడు జక్కన. ఇకపై కూడా ఇదే చేస్తాను అంటున్నాడు ఈ దర్శక ధీరుడు. బాగా లేట్ అయింది, భయం వేస్తుంది. అదే నాకు కొంచెం తోడుగా నడవచ్చా? కొంచెం అర్థమైనా కొంచెము కసురుకున్నా, మరి కొంచెము కొసరి నవ్వినా, ఏదో మూలన నన్నే చూడనా. స్టార్ హీరోలతో సినిమా చేసేటప్పుడు అన్ని విషయాల్లో డైరెక్టర్స్ ఇబ్బందులు ఎదుర్కొంటారు. కానీ ఇది రాజమౌళికి అస్సలు నచ్చదు. తానేం చెయ్యాలనుకుంటాడో ప్రతిదీ లెక్కలేసుకుని మరీ పక్కా అవుట్పుట్ తీసుకొస్తాడు దర్శక ధీరుడు. ఆఫీస్ బాయ్ పని దగ్గర నుంచి డైరెక్షన్ వరకు అన్నింట్లోనూ రాజమౌళి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అందుకే జక్కన సినిమాలు ఆ రేంజ్ లో కలెక్షన్స్ కురిపిస్తాయి. రాజమౌళి గారికి మా
హీరోస్ అందరి తరఫు నుంచి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే అందరికీ తెలుసు ఆయన డైరెక్టర్గా ఏంటన్నది, కాకపోతే అందరికీ తెలియని ఒక విషయం ఏంటంటే హీస్ అ ఫ్యాంటాస్టిక్ యాక్టర్ అండి. నాకు మాత్రమే తెలుసు. ఆయన చేసి చూపించిన యాక్టింగ్లో సగం చేస్తే సరిపోద్ది నార్మల్గా. సో యాక్టర్ అవ్వకుండా డైరెక్టర్ అయ్యి మాకు కొంచెం కాంపిటీషన్ తగ్గించినందుకు థ్యాంక్ యూ సార్. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ అ వన్ మ్యాన్ ఆర్మీ అంటారు, ఏదో సినిమాలో చూసేవాళ్ళం, కానీ నేను లైవ్గా చూశాను. ఆయనే సాంగ్స్కి డాన్స్ కంపోజ్ చేస్తారు, ఆయనే స్టంట్స్ కంపోజ్ చేసేస్తారు, ఆయనే ట్రాలీ దోసేస్తారు, ఆయనే అన్ని పనులు చేస్తుంటే బొమ్మరిల్లో లాగా మా అందరికి రెమ్యూనరేషన్ తీసుకోవాలంటే ఇబ్బంది ఉంది సార్. మొత్తం మీరే చేశారు. గతంలో ఓ సినిమా విషయంలో నిర్మాతతో ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా రాజమౌళి లేటెస్ట్ డెసిషన్ కి రీజన్ అని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. దానికి తోడు స్టార్స్ తో సినిమా చేస్తే క్రెడిట్ అంతా హీరోలకి వెళ్లిపోతుంది. కానీ చిన్న హీరోలతో హిట్ కొడితే ఆ క్రెడిట్ ఫుల్ గా దర్శకుడికే వెళ్తుంది. ఇది కూడా దర్శక ధీరుడి నిర్ణయానికి కారణమై ఉండొచ్చని మరికొందరి అభిప్రాయం. రెండు సంవత్సరాల నుంచి చూస్తున్నాను, పిచ్చోడ్లా తిరుగుతున్నావు, ఒక్కసారన్నా పట్టించుకుందా? మీ అందరికీ పెట్టి నాకు మాత్రమే పెట్టలేదంటే తనకి నేనెంత స్పెషల్ రా. మొత్తం మీద నాకు స్టార్స్ తో సినిమాలు చేయడం చేత కాదు, ఇకపై చిన్న హీరోలతోనే సినిమాలు చేస్తారని రాజమౌళి చెబుతున్నా, మరోవైపు ఆ చేత కాదు అనే మాటలోనే ఎవరికి తోచిన అర్థాలు వాళ్ళు అల్లేసుకుంటున్నారు. ఇక ఎవరేమనుకున్నా కంటెంట్ ఉన్నోడి కటౌట్ చాలు దుమ్ము దులిపివేయడానికి అన్నట్లు రాజమౌళి బ్రాండ్ చాలు కలెక్షన్స్ కుమ్మేయడానికి. ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.